అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఈ రోజు నుంచే అమల్లోకి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్స్ సంబంధించి ప్రతిపాదనలు. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఈహెచ్ఎస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అట్టి వారందరికీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉద్యోగులకు ఆరోగ్య పథకం నేటి నుంచే అమలు. సో 2 రోజుల్లో ట్రస్ట్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. వారంలో మార్గదర్శకాలు విడుదల కాబోతున్నాయి. ఉద్యోగ సంఘాలతో చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు సమావేశం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారులకు మంగళవారం నుంచి కూడా గుర్తింపు పొందిన హాస్పిటల్స్లో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు స్పష్టం చేశారు. హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఇందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉద్యోగ సంఘాలకు తెలిపారు. 2 రోజుల్లో ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని, వారం రోజుల్లోగా విధి విధానాలు ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా మూల వేతనం నుంచి 1.5% కోత విధించడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు, పెన్షన్దారులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ట్రస్ట్ స్వయం ప్రతిపత్తితో పారదర్శకంగా సేవలు అందిస్తున్నారు. ట్రస్ట్ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి అందులో ప్రభుత్వ ఉద్యోగుల వాటాలను జమ చేయబోతున్నట్లు వివరించారు. ట్రస్ట్ నిర్వహణ, సేవలు, ఫిర్యాదుల వ్యవస్థ తదితర అంశాలపై ఉద్యోగులు సూచనలు చేశారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు పర్యవేక్షణ కోసం 2-3 రోజుల్లోగా ప్రత్యేక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపిందని ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి సాయి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5%ను కోత విధించినట్లు సీఎస్ తెలిపారు. కాగా భార్యాభర్త ఉద్యోగులుగా ఉంటే ఒకరి వేతనం నుంచే కోత విధించాలని, పోలీస్, ఎక్సైజ్ శాఖల్లో వేర్వేరు పేర్లతో ఆరోగ్య పథకాలు అమలు చేస్తున్నారని, ప్రస్తుత ఈహెచ్ఎస్లో మినహాయింపిస్తారని ఐకాసా ప్రశ్నించింది. ఆయుష్ ఆసుపత్రిలో అవకాశం కల్పించాలని, కుటుంబ సభ్యులను పరిగణించే క్రమంలో సోదరులను కూడా అనుమతించాలని, దంపతుల్లో ఒకరు ఉద్యోగి, ఒకరు పెన్షన్దారుగా ఉంటే ఎవరి వేతనం నుంచి కోత ఉంటుందో స్పష్టత ఇవ్వాలని, ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్షలకు అవకాశం కల్పించాలని, అలాగే ఇతర రాష్ట్రాల్లో చికిత్సకు అనుమతిస్తారా లేదా స్పష్టత ఇవ్వాలని, చికిత్స ప్యాకేజీ పరిమితి ఎంతో తెలపాలని కోరడం జరిగింది. సో, ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ రోజు నుంచే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమల్లోకి అయితే రాబోతుంది.